గురుగారు మరొక సందేహం. చిలకలూరిపేట నుండి వైదేహి గారు రాస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసం నాగేంద్రుణ్ణి ఆరాధించాలని అంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సంతానం లేకపోవటానికి కొన్ని కారణాలు పెద్దలు చెప్పారు. వాటిల్లో నాగదోషం ఒకటి, సర్పశాపాలు, నాగశాపాలు. ఎందుకు జరుగుతాయి ఈ నాగశాపాలు సర్పశాపాలు అంటే, స్త్రీలు బహిష్ఠైనటువంటి సమయంలో వాళ్ళకి సంబంధించినటువంటి, అది అశుచి కాలం కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ వస్త్రములైనా, ఏ వస్తువులైనా, ఏ పదార్థాలైనా పుట్టల మీదకి పాములు సంచరించేటటువంటి చోట కనుక అవి స్పర్శ జరిగేటట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి శాపం ఆ సర్పరాజు నుంచి, నాగేంద్రుడి నుంచి జరుగుతుంది. మామూలు సాధారణమైనటువంటి పాములతో సమస్య లేదు, కానీ శ్రేష్ఠ జాతి సర్పాలకు కనుక అట్లాంటివి జరిగితే అది నాగదోషంగా పరిణమిస్తుంది, వాళ్ళకి సంతానం కలగదు. దాని యొక్క లక్షణమే సంతానం కలిగినటువంటి వాళ్ళకి ఋతునియమం కూడా సక్రమంగా ఉండదు. ఇదే నిదర్శనం. ఆడవాళ్ళకి తెలుసు ఈ విషయం. వాళ్ళకి ఋతునియమం సక్రమంగా లేకపోతే సంతానం కలగదు. వీటన్నిటికీ కూడా ఆ నాగదోషాలు కారణం. అలాంటి నాగదోషాల పరిహారం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతృప్తిపరిస్తే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజగ్రహానికి ముఖ్యుడు, కుజునికి ఇష్టమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి కుజ దోషాలకు సుబ్రహ్మణ్యుని యొక్క ఉపాసన చేయటం. అలా సంతానం కలగకపోవటానికి కారణం కుజదోషం వల్ల ఉన్నా కూడా దానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించటము, పూజించటము, ఇవి పరిహారాలు అవుతాయి. ఇట్లా నాగదోషము ఉండటం వల్ల సంతానం కలగకపోవటం ఉంటుంది. ఆ నాగదోషాన్ని పరిహారం చేసుకుంటే మళ్ళీ సంతానం కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది.